మొత్తానికి అయితే మనం గువాహటికి వచ్చేసినాం. ఆఫ్టర్ 48 అవర్స్ హైదరాబాద్ టు గువాహటి 48 అవర్స్. ఎన్ని కష్టాలు పడుకుంటా, ఎన్ని ఆగం అవ్వకుండా, జనరల్లా స్లీపర్లా మొత్తం అసలు ట్రైన్ మాత్రం ఘోరంగా ఉంది. అది స్లీపర్ జనరల్ తిరిగింది. ఎన్ని కష్టాలు పడుకుంటా లాస్ట్కి అయితే గువాహటికి వచ్చినాం. పోదాం వీడికి వెళ్ళి తవాంగ్ ఎట్లుంటుందో చూద్దాం. సరేనా, లెట్స్ గో స్టార్ట్ బాయ్. మొత్తానికి అయితే గువాహటి స్ట్రీట్స్లోకి ఎంటర్ అయినా. ఇటు నుంచి తవాంగ్ పోవాలి, ఎలా పోవాలో కూడా మనకు తెలియదు. కానీ మొబైల్ని వాడకుండా ఇక్కడ ఉన్న జనాలనే అడుగుతూ, వాళ్ళతో మాట్లాడుతూ ఎట్లా పోవాలో అడుక్కుంటూ వెళ్తా. చూద్దాం వాళ్ళు నాకు కరెక్ట్ డైరెక్షన్ చెప్తారా, లేకుంటే ఎటో చెప్పి ఎటో పోతానా నేను. చూద్దాం. మొత్తానికి అయితే లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఇట్. तवांग जाना है, कैसा जाना है? तवांग के लिए तो किधर यहाँ से बात कौन सा स्टेशन? बस स्टेशन ISBT बस स्टेशन. बस स्टेशन है क्या? हाँ बस. वहाँ से तुमको बास मिल जाएगा. हाँ ट्रेन भी मिलेगा, मुझे पता नहीं है. अच्छा, कितना अमाउंट कितना लगेगा वो मुझे आइडिया नहीं. अच्छा शुक्रिया. बस है कि ना ISBT బస్ స్టేషన్ అంట. అక్కడ నుంచి డైరెక్ట్ దొరుకుతాయంట తవాంగ్కి. బస్ ఎక్కిన ప్రస్తుతానికి అయితే. బస్సు వచ్చేసి సగం దూరమే పోయింది, మధ్యలో ఇంకో ఆటో ఎక్కాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి ఆటోలో పోవాలి ISBT బస్ స్టాండ్కి. చలో. ఇక దిగంగానే ఒకడు కనబడ్డాడు. తవాంగ్ పోవాలి అని అడిగితే దా అని తీసుకొని పోతుండు. పోతుండు రాడా వాడు గ్రీన్ షర్ట్ అటు పోతుండు. తీసుకుపోయినాడు అమ్మేసిన ఇంకా దిక్కులేదు. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హాయ్ ఫ్రెండ్స్, గువాహటిలో ISBT బస్ స్టాండ్కి వచ్చేసినాం మనమైతే. తవాంగ్ వెళ్ళడానికి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చాలా ఏజెన్సీస్ ఉంటాయి. లోపల సరిగా ఉండదు, ఏముండదు. ఒక్కొక్కటి 1500 1300 ఛార్జ్ చేస్తారు. ఇది గవర్నమెంట్కి సంబంధించిన వెహికల్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన వెహికల్ ఇది. దీంట్లో వచ్చేసి మీకు 1200కే ఛార్జ్ చేస్తున్నారు. లోపల ఇంకా చాలా బాగుంది సీటింగ్. ఎప్పుడైనా మీరు తవాంగ్కి వస్తే అరుణాచల్ ప్రదేశ్ ట్రావెల్ బస్ మాత్రం ప్రిఫర్ చేయండి, వేరే బస్కి ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఇది చీప్ అండ్ బెస్ట్లో బాగుంది. సరేనా, ఓకే రైట్. మొత్తానికైతే తవాంగ్ నుంచి స్టార్ట్ అయినాం. 10:30కి బయలుదేరింది బస్సు. అక్కడికి పోయేసరికి రేపు మార్నింగ్ 6 అవుతుందంట. సరే చూద్దాం మరిగా, లెట్స్ గో. తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ లోపలికి పోనీకి ఒక పర్మిట్ ఉంటుంది. మన ఐడి ప్రూఫ్స్ ఇంకా 2 ఫొటోస్ తీసుకుపోయి ఇక్కడ ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఆన్లైన్లో మీకు 3 డేస్కి 300 చూపిస్తుంది. అది చేసుకోకండి. ఇక్కడ 15 డేస్కి 100 రూపీస్లోనే చేస్తారు. నేను ఆన్లైన్లో చేసుకున్నామని, కాకపోతే సైట్ ఓపెన్ కావట్లేదు చేసుకోలే. ఇక్కడైతే 100 రూపీస్కి 15 డేస్కి చేసేస్తారు. చాలామంది ఉన్నారు చూడండి ఇక్కడ. ఇక్కడ చేసేస్తారు. ఇది సెంట్రల్ చెక్ పోస్ట్. మొత్తానికైతే పర్మిట్ తీసుకున్నాం మనం. తవాంగ్ పోనీకి అప్రూవ్ అయిపోయింది. ఆన్లైన్లో తీసుకోకండి, ఇక్కడ లైవ్లో వచ్చే తీసుకోండి. ఆన్లైన్లో అయితే మీకు ఎక్కువ పడుతుంది. ఇక్కడైతే జస్ట్ 100 రూపీస్లోనే అయిపోతుంది. సరేనా, మొత్తానికైతే మనకి 15 డేస్కి పర్మిట్ అయితే ఇచ్చేసిండు. చలో మన రైట్. తవాంగ్ పోతుంటే మధ్యలో ఒక దగ్గర ఆగినాం, హోటల్ దగ్గర తిందామని. ఇంకో ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఇది మొత్తం చైనీస్ నూడిల్స్. చూద్దాం ఎట్లుంటుందో. నా జీవితంలో అన్నాడు తిన్నాను, ఇప్పుడు తింటున్నాను. అంటే నార్మల్ మన ఊళ్ళలో వేసే ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అది తిన్నా, కానీ ఇది మొత్తం నీళ్ళు ఉంది, నీళ్ళల్లో నూడిల్స్ ఉంది. చూద్దాం ఎట్లుంటుందో.
ये कैसा खाना है? ये पहले नूडल्स को और ये वेजिस को खा लेना, हाँ। फिर लास्ट में सूप सूप भी लेना। अच्छा फिर से नूडल्स पूरा सप्पा सात को है। नूडल्स पूरा सप्पा सात को है। सप्पा लाइक मिर्ची किर्ची कुछ नहीं, मसाला कम है। हाँ मसाला नहीं है। यहाँ के खाने में मसाला कम है।